అందరికీ నమస్కారం. ఈరోజు మిట్టమీదపల్లి గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీ శివాలయం దగ్గర ఉదయం 9 గంటల ప్రాంతంలో నలుగురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దాదాపుగా 11 కాపర్ వైర్ థెఫ్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో 9 మన్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగాయి, 2 పుల్లంపేట పోలీస్ స్టేషన్లో జరిగాయి. సో దీన్ని వీళ్ళు ఈ కేసెస్ 2025 నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నాయి. సో దీన్ని దొంగతనం చేసి దీన్ని కడప కడపలోని తర్వాత రాయచోటి పట్టణంలోని అమ్ముకోవాలి అని వీళ్ళు ఆలోచించారు. దీంతో పాటు ఒక ఆటో కూడా పట్టుకోవడం జరిగింది. నేరానికి ఉపయోగించిన ఆటో AP39 TC 4628 అనే ఆటో కూడా పట్టుకున్నాము. దీనిలో భాగంగా మా టీము ఇన్స్పెక్టర్ లింగప్ప గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, అలాగే మా సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు. అదేవిధంగా వీళ్ళు ముద్దాయిలో మొత్తం 4 ఉన్నారు. 2 చవనవారిపల్లికి చెందిన వాళ్ళు, 2 సాతుపల్లికి చెందిన వాళ్ళు. సో ఈ కాపర్ థెఫ్ట్ గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రైతుల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చేవి. ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫెన్స్ జరుగుతున్నాయి. దీనివల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా, అలాగే ఫార్మర్స్కి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి. సో అందుకోసం వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ విధంగా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.